చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాలో నటించిన అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలపడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుతం అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కూడా లైవ్ చూద్దాం. నాకు సినిమాలోకి రావడానికి కానీ నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించిన అన్నయ్య గారికి కానీ వ్యక్తిగతంగా ఆయన చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత తిరిగి బ్రూస్ లీ సినిమాలో నటించి అది ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక వెంట్రుకలు లెక్కపరుచుకునేంత ఉత్తేజం కలిగిన సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే అది నాకు కూడా చాలా ఆనందం కలిగింది. అలాగే 150 సినిమా మరింత ఆనందం కలిగించాలి, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి నా శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే చరణ్ కూడా సినిమా విజయం గురించి నిన్న నా శుభాకాంక్షలు కూడా తెలియజేశాను చెప్పడానికి వచ్చాను. అంటే అందరికీ జనరల్ ప్రశ్న ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నేను పొలిటికల్ జర్నీ చేసిన తర్వాత ఎప్పుడు నేను అనగానే ఒక కొద్ది సందర్భాలు కలిశాను కానీ ఇంత ప్రత్యేకంగా ఎప్పుడు కలవలేదు. దీనికి మా ఇద్దరి మధ్య రాజకీయ విధానాలు రెండు వేరైనా కానీ సినిమా పరంగా వచ్చేటప్పటికి ఇలా కుటుంబ పరంగా వచ్చేటప్పటికి నాకు ఆయన పట్ల ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఆయన ఇష్టం కూడా ఉంటుంది. సో అనేక మంది అభిమానుల తరఫున ప్రతి ఒక్కరు ఆయన అభిమానించే అందరి తరఫున కూడా నేను ఈరోజు ఆయనకి పుష్పగుచ్చాన్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు, ఇలా యాక్ట్ చేశారు, క్యామియో చేశారు, అలాగే 150th ఫిల్మ్ కూడా చేయబోతున్నారు. సో ఇంతకుముందు మీరు శంకరాల ఎంబీబీఎస్లో ఆయనతో పాటు చిన్న క్యామియో చేయండి. సో కెన్ వీ ఎక్స్పెక్ట్ మీ ఇద్దరు అంటే అది శంకరాల కూడా చాలా యాక్సిడెంట్లు చేసింది. ఏదో షూటింగ్ చూడటానికి వెళ్తే యాక్ట్ చేస్తామంటే నేను మామూలుగా యాక్ట్ చేస్తాను, ఒక ఆనందమైన విషయంలాగా చేశాను. ప్రత్యేకించి రామచంద్ర గారితో సినిమా ఎప్పుడు నేను చేసేదా చూసా, ఒక 2-3 స్టోరీ ఐడియాస్ లాక్ చేసాం. డెఫినెట్గా చేస్తాను. నేను చూడబోతాను, రేపు ఎప్పుడు చూస్తాను. రేపు గుజరాత్ వెళ్ళబోయేలోపు చూసేస్తాను. ఎక్కడికండి మా ఇద్దరు అంటే నాకు చిరంజీవి గారి గురించి తెలియదు అండి. నాకు రేపు వరకు నేను షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చే విధానం బట్టి నాకు వెళ్ళాలని ఉంది లోపల. ప్రోగ్రెస్ ఏదో మీరు ఏదో ఇస్తున్నారు కదా, శరత్ గారు ఇస్తున్నారు. రిలీజ్ పాసిబ్లీ యాక్చువల్గా సంక్రాంతికి అనుకున్నాం, కానీ అది ఎంతవరకు మేము సాధించుకున్నాం తెలియదు. శంకుస్థాపన అమరావతికి మీరు వస్తేనే బాగుంటుంది అని ఒపీనియన్ ఎక్కువ. గవర్నమెంట్లో చాలా కీలకమైన పాత్ర, అంటే గవర్నమెంట్ ఫామ్ అవడానికి